నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ మొగలాయి చికెన్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే క్రీమీగా కూడా ఉంటుంది. చాలా రిచ్గా ఉండే ఈ గ్రేవీని తయారు చేసుకోవటం చాలా సులభం. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా కావలసిన పదార్థాలని తెలుసుకుందాం. స్కిన్లెస్ చికెన్ 400 గ్రాములు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పెరుగు, పాలు, పసుపు, ఉప్పు, కారం, బాదం పప్పులు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, లవంగాలు, మిరియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి. చికెన్ని మ్యారినేట్ చేసుకోవటానికై చికెన్లో కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా వేసుకొని బాగా కలుపుకొని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ని పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇందులో బాదం పప్పులు అలాగే మిగిలిన అన్ని స్పైసెస్ని కూడా వేసి దోరగా వేపుకొని పక్కనుంచుకోవాలి. ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తని పొడిలా చేసుకొని పక్కనుంచుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక బౌల్ని పెట్టుకోవాలి. దీనిలో 1 కప్పు నెయ్యిని వేసుకొని వేడి చేసుకోవాలి. ఇలా వేడెక్కిన నెయ్యిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. అదే నెయ్యిలో ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసి మళ్ళొకసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. దీనిలో మిగిలిన పెరుగు, పాలను కూడా పోసుకొని బ్రౌన్ ఆనియన్స్ను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో 1 కప్పు నీళ్లను కూడా పోసుకొని బాగా కలుపుకొని మూతను పెట్టి 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూతను తీసి 3 పచ్చిమిరపకాయలను వేసుకొని బాగా కలుపుకొని చికెన్ అంతా కూడా బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ప్లేటును పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ప్లేటును తీసి ఉప్పు కారాలు సరిచూసుకోవాలి. స్టవ్ ఆపేసి కిందకి దించేసుకోవటమే. మొగలాయి చికెన్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, చాలా జ్యూసీగా ఉంటుందండి ఈ చికెన్. ముందుగానే మనం చికెన్ని మ్యారినేట్ చేయటం వల్ల చికెన్ చాలా బాగా ఉడుకుతుంది. అలాగే ఇందులో వాడుతున్నటువంటి స్పైసెస్ అలాగే బాదం పప్పు వల్ల గ్రేవీకి రిచ్ లుక్ వస్తుంది. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. సాఫ్ట్ టెక్స్చర్తో చికెన్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి.